గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకి ఏదైతే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఉస్మాన్ సాగర్, హిమ్మత్ సాగర్ ఇవన్నీ కూడా నిండు కుండలా మారి గత రాత్రి ఒక్కసారిగా వాటి గేట్లన్నీ కూడా వదలడం జరిగింది. సో వదిలిన గేట్లకి మూసీ రివర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే ఉందో అది పరిమితి దాటి ఏదైతే 1992లో వచ్చిన ప్రవాహం దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా ఆ సిటీకి ఆ సిచ్యువేషన్ వచ్చింది. ప్రస్తుతం మనం అదే ప్లేస్లో ఉన్నాం. ప్రస్తుతం పురాణా పూల్ ప్లేస్లో ఉన్నాం. ఏదైతే మనం విజువల్లో చూస్తున్నాం మూసీ రివర్ ఆలయం ఏదైతే ఉందో ఆలయం ఆ లోపల నుంచి ఆ దిగువ ప్రాంతం నుంచి ఆ కింద నుంచి వెళ్ళే వాటర్ ఇప్పుడు కంప్లీట్గా ఆలయం మునిగిపోయి ఈ కంప్లీట్గా ఏవైతే వస్తుందో మరొక ఆలయం రోడ్డు మధ్యలో ఉంది అది కూడా మునిగిపోవడం జరిగింది. కంప్లీట్గా నివాస ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ నివాస ప్రాంతాల వరకు కూడా నీళ్లు రావడం జరిగింది. ఒకప్పుడు కూడా హెవీ రద్దీగా ఈ రోడ్ అంతా కూడా మూవ్మెంట్ ఉండేది. ఇవన్నీ కూడా వెహికల్స్ మూవ్ అవుతున్న ఏరియా ఇదంతా కూడా. సో అప్ అండ్ డౌన్ వెహికల్స్ వెళ్ళే టూ వే రోడ్డు కంప్లీట్గా ఇప్పుడు ఉదయం సుమారుగా మనం సమయం చూసుకుంటే ఒకసారి మనం విజువల్లో బ్యాక్ సైడ్ చూసుకుంటే కంప్లీట్గా అక్కడ చెత్త పేరుకుపోయింది. అంటే ఏ మేరకు మోస్తారు వరద ఉదయం సమయంలో వచ్చిందో తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే ఆ వరద ప్రవాహం కొద్దిగా తగ్గడంతో ఇప్పుడు కాస్త నివాసాల్లోంచి బయటకైతే రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా జనావాసాల్లోకి నీళ్లు చేరిపోయి ఇళ్లలోకి బురద వచ్చేసి కంప్లీట్గా కూడా ఉదయం నుంచి కూడా బయటికి రాలేక సిచ్యువేషన్లో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా నివాసితులు ఇక్కడ ఎవరైతే ఉంటా ఉన్నారో బిక్కుమంటూ ప్రాణాల అరచేతిలో పెట్టుకొని నీళ్లు తగ్గితే కానీ బయటికి రాలేని సిచ్యువేషన్లో ఇరుకోవడం జరిగింది. కంప్లీట్గా ఆ మూసీ ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. కంప్లీట్గా అదే ప్రవాహం అదే ఫ్లోటింగ్లో పోతా ఉంది. సో ప్రస్తుతం ఆ స్థానికులు కొంతమంది ఇక్కడే ఉన్నారు, నివాసం ఉంటా ఉన్నారు. ఏదైతే మూసీ రివర్ అక్కడే ఉందో ఇక్కడే ఉంది మూసీ రివర్ ఎక్కడైతే ప్రవాహం పోతా ఉందో సమీపంలోనే నివాసాలు ఉన్నాయి. స్థానికులు కూడా కొంతమంది ఇప్పుడిప్పుడే ఇంట్లోంచి బయటకు వచ్చి శుభ్రం చేసుకున్న పరిస్థితి. వారిని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారితో కూడా ఒకసారిగా అడుగుదాం, వారి మాటలోనే విందాం ఏమంటా ఉన్నారు ఏంటనేది. ఎలా ఉంది సిచ్యువేషన్? నిన్న ఎన్ని రోజులుగా ఈ సిచ్యువేషన్ ఉంది, ఎప్పుడు తగ్గినాయి ఈ నీళ్ళన్నీ కూడా? अभी सुबह से कम हुआ सब, ये रात में तो पूरा वैसी था पानी, सुबह में कम हुआ अभी ये पानी पूरा. अभी बोल नहीं सकते अभी फिर अगर बढ़ा तो पानी. రాత్రి కూడా ఇలాగే ఉందా సిచ్యువేషన్? రాత్రి ఎన్ని గంటలకు వచ్చిన వాటర్? कल सुबह दोपहर में आया 3 बजे तक. 3 बजे से जो पानी शुरू हुआ बढ़ते गया रात भर पूरा इसी चला पानी. अभी सुबह में मॉर्निंग 10 o'clock 11 o'clock से थोड़ा कम होते गया. कहाँ तक आया पानी आपका? घर को कहाँ तक आया पानी? घर तक नहीं आया, ऊपर यहीं तक ही आया खाली है, ज्यादा घर तक नहीं आया हमारे को. अब सुबह से घर में रहेगा, बाहर आया? नहीं, ये घर पे ही था, मैं पूरा घर पे ही थे, पूरा फैमिली यही था. बोला जो होता देखेंगे, सब गंगा मैया अपनी. पुलिस वाला आ गया, कोई रेस्क्यू टीम आ गया आपको पास बात करे? बोले पुलिस वाले भी हमको बोले कि हाँ नहीं आप लोग सेफ है नहीं बोल के पूछे. बोला सेफ है, टेंशन नको लो बोल के बोल दिया. మీరు కొంచెం ఎత్తు ప్రదేశంలో ఉన్నారు కాబట్టి పర్లేదు. ఇంకా లోతట్టుగా నివాసాలు ఉన్న ఇల్లు కూడా ఉన్నట్టునే, వారి పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు మీదికి ఉన్నారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకి. మాదే ఇల్లు ఒకటి ఉంది ఇక్కడ. సో ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిన వరదలు ఇప్పుడైనా రావడం? ఇది ఫస్ట్ టైం. 30 సంవత్సరం వచ్చింది ఇప్పుడు వచ్చింది అది 30 సంవత్సరం తర్వాత. మీకు వయసు ఎంత ఉండొచ్చు ఆ టైంలో? నా వయసు ఒక 29 ఉండే. యంగ్ టైంలో 2005లో వచ్చింది. 2005లో. సో అమ్మ మీకు రాత్రి వర్షం వచ్చింది కదా, అప్పుడు వదిలినప్పుడు ఎక్కడి వరకు వచ్చినాయి నీళ్ళు? ఎలా ఉండే మీ పరిస్థితి? హిందీ में बताओ आपको यहीं तक आया चौपर तक आया. हम चले गए, हमारे घर में भी आया ना. आपका घर किधर है? ये क्या है? वही है. आओ पानी कहाँ तक? अभी से नहीं, जमाने से हूँ मैं. पहले नदी आती थी, घर में नहीं जाता था. अब क्या हुआ ये काम? हमको पुलिस वाले बोल सकते ना? बोले पुलिस वाले भी आके हमको काम करें, वो करें. ఇది సిచ్యువేషన్. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా స్థానికులు ఏదైతే వర్షం పడిందో ఈ ఇంటి వరకు కూడా నీళ్ళు వచ్చినాయి. ఇదంతా కూడా డబల్ లైన్ రోడ్డు కంప్లీట్గా వాటర్. స్థానికంగా ఉంటున్న మెకానిక్ షాప్ కానీ ఇదంతా కూడా నిండిపోయిన సిచ్యువేషన్. ఇప్పుడిప్పుడే తేరుకుంటా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడిప్పుడే ఏదైతే బురద ఏదంతా ఉంటుందో వాటర్ పోవడంతో క్లీన్ చేసుకుంటా ఉన్నారు. సో ఈ సిచ్యువేషన్ ఇక్కడ ఎలా ఉందంటే ఒకసారి మనకు మూసీ ప్రవాహం మీకు చూపిస్తే భయంకర ఉగ్రరూపం అయితే దాలుస్తూ ఉంది మూసీ నది. అంత వేగంగా ఇంత ప్రవాహం గత 30 ఏళ్ల క్రితం చూసిన కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు, కానీ అదే సిచ్యువేషన్ ఇప్పుడు మళ్ళీ కొనసాగుతూ ఉంది. సో ఇప్పటికి కూడా కొన్ని ఏరియాస్ ఇంకా కూడా జలమయంలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడ టెంపుల్ మునిగిపోవడం జరిగింది కంప్లీట్గా. ఒక శివాలయం అయితే అక్కడి నుంచి కంప్లీట్గా శివాలయం మునిగిపోయి శివాలయం మీదుగా వాటర్ పోతూ ఉన్నాయి. సో రోడ్లన్నీ కూడా ఏదైతే మునిగి అక్కడి నుంచి పోతూ ఉంది. రైట్, ఏదైతే ఆ ప్రవాహం ఇక్కడ వరకు కూడా రావడం జరిగింది ఇదంతా కూడా. సో స్థానికంగా ఆలయం ఉండడంతో చాలామంది ఇక్కడ కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు ఇలా అమ్ముకుంటూ ఉంటారు. సో చిరు వ్యాపారస్తులు ఏవైతే ఉంటారో నైట్ పూట అక్కడే పెట్టి కట్టేసి వెళ్తూ ఉంటారు. సో వచ్చిన ఒక్కసారి వరదకి అవన్నీ కూడా కొట్టుకుపోవడం జరిగింది. సో ఆమె మాటలు విందాం. కల్ రాత్ క్యా హువా అమ్మా?
कल रात में पानी के गेटा 11 खोल दिए। 11 खोलने से पूरे गुम्मड़कायल चले गए, नींबू तेल चले गए, बंडी चले गए, हमारी फूल चलेगा, बहुत नुकसान होगा हमारा। 50-60 हजार का तो नुकसान ही होगा। और इतने तो पूरे यहाँ थीरे तो उठाए, बस पूरा पानी में से उठा के लाए, बहुत नुकसान होगा सब हमारा। तो क्या अब यहाँ से चल गया और उधर ही आपका घर? इधर ही लगाते साहब, देखो दिख रहा उट्टी यहाँ, वहां से बंडी चले गई, नींबू के थैले, फूल, पूरा पानी। हाँ, बंडी भी चले गई बेचने की। సో ఏంటి మీరు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు, జిహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ చేస్తా ఉన్నారు, ఇక్కడ స్థానికంగా ఎలాంటి సహాయం అందిస్తా ఉన్నారు మీరు అందరు ఇక్కడ వారికి? సార్ మేము జిఎంసీ గవర్నమెంట్ నుంచి ఒక ఉద్యోగం అని పడింది. ఇక్కడ వాతావరణం బాగాలేదని నీళ్ళు వచ్చేసాయి. ఎక్కడ దాకా ఇందాక నీళ్ళు ఇందాక వచ్చేసింది. ఇందాక వచ్చిన తర్వాత నీళ్ళు అయితే పబ్లిక్కి మొత్తం బండ్లంతా కొట్టుకొని ఆటోలు ఎక్కువ బండి. అయితే మాకు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ జిఎంసీ కమిషనర్ గారు ఇక్కడ మాకు డ్యూటీ చేశారు. అంటే ఎవరు పబ్లిక్కి రాకుండా ఎవరు లేకుండా సేఫ్టీగా చేయండి. అయితే మేము ఇక్కడ డ్యూటీ సేఫ్టీ చేస్తాం అంతే. ఎన్ని స్థానికంగా ఏమంటే సహకారాలు తీసుకుంటారు జనాలు, ఏమడుగుతా ఉన్నారు అంటే ఏం చేస్తా ఉన్నారు ఇక్కడ? ఇంకా వాటర్ తగ్గడానికి ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంది? ఇంకా 2 days అవుతుంది. 2 days సో అవుతుంది. ఇక్కడ ఆలయంలో కూడా ఒక పూజారి చిక్కుకోవడం జరిగింది లోపల. సో రెస్క్యూ ఆపరేషన్ చేశారు కదా, సో ఎంత సమయంగా ఆయన అక్కడే ఉండడం జరిగింది లోపల? 8 గంటలు ఉన్నాడు ఆయన. 8 గంటల దాకా ఉన్నాడు. గుడి పైకి ఇక్కడ గుడి పైకి ఎక్కిండు. ఇది ఇక్కడ సిచ్యువేషన్ కంప్లీట్ గా కూడా వాటర్ అన్ని కూడా కంప్లీట్ గా గుమ్మడికాయలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా కొట్టుకుపోవడం జరిగింది, ఆ బురదలో కొట్టుకుపోవడం జరిగింది. సో జిహెచ్ఎంసీ అధికారులు కొంతమంది వాటిని అయితే వెలికి తీసి ఆమెకైతే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చిరు వ్యాపారస్తులు కాబట్టి ఎంతో కొంత సంపాదించుకుంటూ ఉంటారు. సో ఆ గుమ్మడికాయలు బురదలో కొట్టుకుపోయిన గుమ్మడికాయలు అన్నింటిని కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. చాలా మంది ఇక్కడ చూస్తూ ఉన్నారు ప్రజలు, ఎందుకంటే రోజు వెళ్ళే దారి చూస్తూ ఉంటారు, ఇక్కడి నుంచే వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. వారందరూ కూడా ఒకసారిగా దారి బంద్ అయిపోయింది, మూసి ఉగ్రరూపం దాల్చిందనగానే ఒక్కసారిగా ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురైపోయారు. మేము రోజు తిరిగే ఏరియాలో ఇంత ప్రవాహం అంటే ఇక్కడ కనుక నివాసాలు ఉంటే మా ప్రాణాలే పోయేంటూ కూడా చూస్తున్నారు. ఒకసారి మనం ఇక్కడ ఏదైతే బ్రిడ్జ్ ఉందో దీని నుంచి కూడా చూద్దాం, వ్యూ చూపించే ప్రయత్నం చేస్తాను. మూసి ప్రవాహం ఏ స్థాయిలో ఎంత తీవ్రతలో ఉందో మీకైతే చూపించే ప్రయత్నం చేస్తాను. రైట్, ఏదైతే మనం విజువల్లో చూస్తా ఉన్నాం, ఒక టెంపుల్ని చూస్తా ఉన్నాం, అదంతా కూడా కంప్లీట్గా మునిగిపోయిన సిచ్యువేషన్ కనపడతా ఉంది. ఏదైతే దాదాపు ఒక 2-3 ఫ్లోర్ల హైట్ ఉన్న ఆ టెంపుల్ శిఖరం కూడా కంప్లీట్గా నీళ్ళలో మునిగిపోయిన సిచ్యువేషన్ చూస్తూ ఉన్నారు. ఆ స్థానికంగా మూసీ రివర్ అంటే మనకు అక్కడ ఏదైతే కనిపిస్తూ ఉందో అక్కడ విజువల్లో చూసుకుంటే ఆ మూసీ రివర్ ఒకప్పుడు ఆ నార్మల్ టైంలో ప్రవాహం వచ్చినప్పుడు ఇదంతా కూడా ఖాళీ ఏరియా, నార్మల్గా ఉన్న సిచ్యువేషన్ ప్రతి ఒక్కరు కూడా వెళ్తూ ఉంటారు. ఇదంతా కూడా శ్మశాన వాటిక కింద ఉన్న ఏరియా కూడా ఇదంతా కూడా ఉండడం జరిగింది. సో ఇదంతా కూడా ఒక్కసారిగా ఆ హిమాయత్ సాగర్ ఆ వదిలిన గేట్ల ప్రవాహంతో కంప్లీట్గా కూడా రోడ్లన్నీ కూడా మునిగిపోయి నివాస స్థలాలు కూడా రావడం జరిగింది వాటర్ అన్నీ కూడా. సో ఈ లెఫ్ట్ సైడ్ మనం ఏదైతే విజువల్లో చూసుకుంటే ఒకసారిగా పక్కనున్న శివాలయం ఏదైతే ఉందో అది కంప్లీట్గా మునిగిపోవడం జరిగింది. సో ఉదయం సమయంలో కంప్లీట్గా ఆ గోడ మీద అచ్చు చూడొచ్చు, వాటర్ ఎక్కడి వరకు ఉన్నాయి, గుడి సగానికి పైగా మునిగిపోవడం జరిగింది. సో గుడిలో ఉన్న పూజారి కాస్త వచ్చిన ప్రవాహానికి చాకచక్యం వహించి ఆ మేడపైకి ఎక్కడం జరిగింది శివాలయం పైకి. సో ఏదైతే హైడ్రా సిబ్బంది ఒక భారీ క్రేన్ సాయంతో అతనైతే రెస్క్యూ ఆపరేషన్ చేసి బయటకు తీసుకురావడం జరిగింది. సో వచ్చిన ప్రవాహం ఆ స్థాయిలో ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులకు గురైన సిచ్యువేషన్ చూశారు. ప్రతి ఒక్కరు కూడా ఇది ఎంత ఏరియా దాదాపు 30 ఏళ్ల క్రితం వచ్చిన ఈ ప్రవాహం మళ్ళీ 30 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వస్తూ ఉన్నది. సో ఈ ప్రవాహం అంతా కూడా ఇంకా ఈ రాత్రి గడిస్తే కానీ ఇదంతా కూడా క్లియర్ అయ్యేటట్టు కనిపించట్లేదు. కంప్లీట్గా కూడా మరికొన్ని రోజులు ఇదంతా కూడా సమయం పట్టేలా కనిపిస్తూ ఉంది. కంప్లీట్గా ఉన్న నివాసాలు ఏవైతే ఉన్నాయో స్థానికంగా మూసీ నుంచి సుమారుగా 50 మీటర్ల దూరంలో ఉన్న నివాసాలన్నీ కూడా ఇప్పుడు జలదిగ్బంధంలో మునిగిపోవడం జరిగింది. సో అక్కడ కంప్లీట్గా మనం ఇందాక ఏదైతే గ్రౌండ్ రిపోర్ట్ చేసి చూపించాము దగ్గర ఉన్న ఏరియాస్లో అదంతా కూడా నివాస స్థలాల వరకు కూడా నీరు వెళ్ళడం జరిగింది. కంప్లీట్గా కూడా వారందరూ కూడా నిన్న ఈరోజు మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు కూడా ఆ నీళ్ళల్లోనే చిక్కుకొని అక్కడే ఉండడం జరిగింది. సో ఇప్పుడు కాస్త ప్రవాహం తగ్గడంతో వారందరూ కూడా ఇళ్లలోంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నారు. సో మరికొద్ది గంటలు గడిస్తే కానీ ఇక్కడ నుంచి ప్రవాహం క్లియర్ అయినట్టుగా కనిపించట్లేదు. సో శివాలయం ఏదైతే ఉందో అక్కడ కూడా మీకు వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. ఏ స్థాయిలో ప్రవాహం ప్రవహిస్తుందో అక్కడ కూడా వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రైట్, ఏదైతే మనం విజువల్లో చూసామో ఇప్పటి వరకు కూడా కంప్లీట్గా ఉదయం సినారియో అయితే మాత్రం కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్న సిచ్యువేషన్. కంప్లీట్గా ఏదైతే మనం చూసామో విజువల్లో ఆ టెంపుల్ సగానికి పైగా మునిగిపోవడం జరిగింది. కంప్లీట్గా
వరద ప్రవాహం ఇంకా కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. చాలా క్యూసెక్ల వాటర్ అయితే ప్రవాహం కంటిన్యూ అవుతూనే ఉంది. ఫ్లోటింగ్ అయితే ఉదయం మనం ఇదే ఆలయంలో ఏదైతే ఆ పూజారి రెస్క్యూ చేసినప్పుడు ఆ ఆలయం సగానికి పైగా మునిగిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఆ ప్రవాహం కొంచెం తగ్గడంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ వచ్చిన ప్రవాహం ఆ గుడిని మాత్రం చాలా డ్యామేజ్ చేసినట్టే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ చూసుకోవచ్చు బండలన్నీ కూడా మొత్తం కూడా అందులో ఉన్న బండలు మొత్తం ఊడిపోవడం జరిగింది. అక్కడ ఉన్న స్తంభాలు పడిపోయినాయి. కంప్లీట్గా ఆ ఆలయం ఉందంటే ఒక భూకంపం ఒక ప్రళయం వస్తే ఏ విధంగా సంభవిస్తుందో ఆ విధంగా కూడా మొత్తం కూడా కొట్టుకుపోవడం జరిగింది. చాలా డ్యామేజ్ అయితే అయినట్టు కనిపిస్తూ ఉంది. సో ఇటుపక్క ఆ నివాసాలు ఎవరైతే ఇళ్లలో ఉంటా ఉన్నారో సో మూసి ఆ రివర్ కానుకొని నివాసాలు ఉంటా ఉన్నారో వారందరూ కూడా ఇందులోనే ఇరుక్కొని సో వరద సాయంత్రం తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడు బయటకు వచ్చి ఇల్లు అన్ని కూడా బయటకు కడుక్కుంటూ ఉన్నారు. కొంతమంది చిరు వ్యాపారస్తులు ఎవరైతే బయట పెట్టి వ్యాపారస్తులు చేస్తూ ఉంటారో వాళ్ళన్నీ కూడా మరి వస్తువులన్నీ కూడా వరదలో కొట్టుకుపోయి ఆస్తి నష్టం జరగడంతో వాళ్ళు కన్నీరు మున్నీరుగా వాయిస్తూ ఉన్నారు. సో ఇప్పటికీ ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో ఇంకా కూడా ఈ ఫ్లోటింగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. సో సుమారుగా రేపు మధ్యాహ్నం గారు సాయంత్రం సమయానికి ప్రవాహం తగ్గే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. సో హైడ్రా పోలీసులు అండ్ జిహెచ్ఎంసీ అధికారులు ప్రతి ఒక్కరు కూడా శ్రమిస్తూ ఉన్నారు. సో ఈ మూసీ రివర్ పరిహార ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సేఫ్ జోన్కి అయితే మూవ్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే మరి డేంజరస్ ఏరియాలో ముంపు ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఎగువ ప్రాంతానికి అయితే మూవ్ చేసి ఒక తాత్కాలిక స్థావరాల్లో ఉంచి వారికి ఆహార సదుపాయాలు కూడా అందిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఇది ఉన్న ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ కంప్లీట్గా కూడా నీరంతా కూడా క్లియర్ అవడానికి ఇంకో రేపు మధ్యాహ్నం కానీ సాయంత్రం కూడా పట్టే అవకాశం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి. రేపు ఎల్లుండి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి. సో మూసి పరివాహ ప్రాంతంలో ఉండే వాళ్ళు అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.